సినిమా కొంచెం వెనక జరగండి సాయి వర్ధిల్లాలి బండమ్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బండమ్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బండమ్మ గారి నాయకత్వం. ఈరోజు స్థానిక లెనిన్ సెంటర్ 23వ డివిజన్లో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మా ప్రీతమ నాయకులు, పేద ప్రజల ఆశాజ్యోతి, పిలిస్తే పలికే నాయకుడు, సెంటర్ నియోజకవర్గం ప్రజల యొక్క గుండె చప్పుడైనటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి కీర్తిశేషులు నెల్లిబండ్ల అమృతరాజు, సుశీల గారుల జ్ఞాపకార్థంగా ఈ చలివేంద్రాన్ని లెనిన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన సాయి రత్న మరి వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారితో పాటుగా మరి లెనిన్ సెంటర్లో హాకర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడానికి ముందుకు వచ్చినటువంటి మస్తాన్ని, అలాగే శంకరు, శ్రీని, అలాగే జేఎన్ఆర్ గారిని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళను కూడా పేరుపైన అభినందనలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఈరోజే సుమారుగా 42-43 ఉష్ణోగ్రత ఉంది కాబట్టి ప్రజలు వీలైనంత వరకు ఎవరి కాళ్ళు స్వయంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ముఖ్యంగా వృద్ధులైతే కనుక ఈ ఎండల్లో తిరగకుండా ఉంటేనే మంచిది. పని లేనప్పుడు రాకుండా, ఏదైనా ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు ఖచ్చితంగా గొడుగువాడి మరి తిరగాలని చెప్పి ఎండల్లో తెలియజేసుకుంటూ, ప్రభుత్వం కూడా దీనికి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటుంది. మరి ఈ ఎండాకాలం కాబట్టి ప్రజల యొక్క దాహార్తి తీర్చాలి, ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఉండాలని చెప్పే సంకల్పంతో ఈరోజు 23 డివిజన్ లెనిన్ సెంటర్లో ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో లైన్లో నుంచొని బోండామ్మ గారి చేతుల మీదుగా, నా చేతుల మీదుగా మజ్జిగ తీసుకొని వెళ్ళి మజ్జిగ కూడా బాగున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ చలివేంద్రం ఎండాకాలం ఉన్నంతకాలం కూడా ఈ చలివేంద్రం పనిచేస్తుంది. మరి దీనికి పోలీసు వారు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించినందుకు పోలీసు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా
ఎక్కడ విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ చలివేంద్రాలు ఉమా గారి ఆదేశాలతో పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తూ కార్పొరేషన్ నుంచి కూడా మరి కార్పొరేటర్గా మేము కమిషనర్ గారితో మాట్లాడి ఎమ్మెల్యేలు ఉమా గారు కానీ గద్దె రామ్మోహన్ రావు గారు, కేసీఆర్ చిన్ని గారు, మరి అలాగే సుజనా చౌదరి గారు, కూటమి ప్రభుత్వం మరి విజయవాడ మున్సిపల్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ బడ్డీ కొట్లు కూడా ఏర్పాటు చేసి అక్కడ చల్లటి మంచినీరు అందిస్తున్నందుకు ప్రజల దగ్గర నుంచి విజయవాడ నగర ప్రజలు చాలా పెద్ద ఎత్తున హర్షం కూడా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అంటేనే ప్రజా సంక్షేమ ప్రభుత్వం అంటానికి భాగంగా మరి ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాలు దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఎండలకి ప్రజల్ని కాపాడటానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఈ ఎండల బారి నుంచి బయటపడే విధంగా మంచిగా తెలివిగా అలాగే వాళ్ళ యొక్క సొంతంగా వాళ్ళు ఆలోచించి వీలైనంత వరకు ఎండలను అవాయిడ్ చేయడానికి చూడాలని చెప్పి తెలియజేసుకుంటూ ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వస్తే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే జ్యూసులు, మజ్జిగ, వాటర్ ఈ ఎండలకు ఎక్కువగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వీరంతవరకు గొడుగులు వాడితే కనుక కొంతవరకు మరి పనులుంటాయి. అందరూ కూడా బయటకు వచ్చిన వాళ్ళు గొడుగులు వాడాలి. ఎక్కువసేపు ఎండలో ఉండకుండా వీరంతవరకు నీడలో ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎండలకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు మరీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎండాకాలం ఈ మజ్జిగ చలివేంద్రం ఎండాకాలం అంతా కూడా పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీసెంట్ రోడ్డు హాకర్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ లెనిన్ సెంటర్లో ఉన్న హాకర్స్కి, బీసెంట్ రోడ్లో మరి చేపల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి మా బీసెంట్ రోడ్డు హాకర్స్, టీఎన్టీయూసీ హాకర్స్కి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరూ కూడా పేరున అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ మజ్జిగ చలివేంద్రం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇలాంటి మంచి చలివేంద్రాలు విజయవాడ నగరం మొత్తం కూడా ప్రజలందరూ వ్యాపారస్తులు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వచ్ఛంద సంస్థలు కూడా వీటికి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి బెల్టులు సాయిని, రత్నాని, మస్తాన్ని, సీన్ని, శంకర్ని, అలాగే జేఎన్ఆర్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి బడే సాంబయ్య గారు కూడా ఇక్కడ ఉండి అంతా కూడా పర్యవేక్షించారు. సాంబయ్య గారికి, అందరికీ పుస్తకాల సీను, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా మరి మహిళలు కూడా భూబొమ్మ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలని ఇంకా ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో 23 డివిజన్లో కార్పొరేటర్గా నేను, మా సోదరులందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బాలగారి నాయకత్వం, బాలగారి నాయకత్వం, బోండా ఉమా గారి నాయకత్వం, బోండా ఉమా గారి నాయకత్వం.